అనగనగా ఒక ఊళ్ళో ఒక ఎలక ఉండేదట. ఆ ఎలక మిగిలిన ఎలకలతో అస్సలు కలిసేది కాదట. పైగా వాటిని హేళన చేస్తూ ఉండేదట. ఒకసారి చాలా రోజుల వరకు దానికి ఆహారం దొరక్క నీరసించిపోయి బక్క చిక్కిపోయి సన్నగా అయిపోతుందట. ఒక ఇంట్లోకి కాళ్ళు ఈడ్చుకుంటూ మెల్లగా వెళ్తుందట, తినడానికి ఏదైనా దొరుకుతుందా అని. ఒక బుట్టలో దానికి బ్రెడ్ కనిపిస్తుంది. అయితే ఆ బుట్టకి చిన్న హోల్స్ ఉండడంతో అందులోనూ ఇది ఆహారం లేక సన్నగా అయిపోయింది కదా, ఆ బుట్టలోకి ఈజీగా దూరిపోతుంది. ఆ బ్రెడ్ని తినడం ప్రారంభించిందట. అలా బాగా ఆకలి వేసి బాగా తినేసరికి పొట్ట ఉబ్బిపోతుందట. ఉబ్బిపోయిన తర్వాత ఆ చిన్న హోల్లోంచి బయటకు రాలేకపోతుంది. అయితే దానికి ఒక ఐడియా వస్తుందట. ఉదయానికి నేను తిన్నదంతా అరిగిపోతుంది కదా, అప్పుడు ఈజీగా నేను బయటకు వచ్చేస్తాను అని అక్కడే పడుకుని పోతుందట. అయితే ఉదయాన్నే లేవగానే సరేలే కొంచెం బ్రెడ్ తిని వెళదాం అనుకుంటుంది. అప్పుడు బ్రెడ్ తినడం స్టార్ట్ చేస్తుందనమాట. ఈలోపు ఆ ఇంటి యజమాని వచ్చి బుట్ట ఓపెన్ చేసి చూస్తాడు. దానికి ఎలక కనిపించడంతో వెంటనే బుట్ట మూసేసి ఒక పిల్లి ముందు ఆ బుట్టను ఓపెన్ చేస్తాడు. దాంతో ఓపెన్ చేయగానే ఎలక బయటికి రాగానే పిల్లి ఆ ఎలకను తినేస్తుంది. అత్యాశ ఎప్పుడూ ప్రమాదకరమే. మనకు ఎంత కావాలో, ఎంతవరకు కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. కాదని అత్యాశకు వెళితే ఈ ఎలుకలాగే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది కదా.